ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు మిమ్మలను అన్యుల వలె ఉండరాదు అని అన్నాడు కదా, మరి మీరెందుకు అన్యుల వలె ఉంటున్నారు? అన్యులు గాజులు వేసుకుంటున్నారు, క్రైస్తవులు గాజులు వేసుకుంటున్నారు. అన్యులు బొట్లు పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు బొట్లు పెట్టుకుంటున్నారు. అన్యులు పూలు పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు పూలు పెట్టుకుంటున్నారు. అన్యులు బట్టలు వేసుకుంటున్నారు, క్రైస్తవులు బట్టలు వేసుకోకూడదు కదా. ఎందుకని అంటే అన్యుల పోలి నడుచుకోకూడదు, అన్యుల పోలి మీరు ఉండరాదు అని మీ దేవుడు చెప్పాడు కదా. మరి అన్యుల వల్ల మీరు ఎందుకు చేస్తున్నారు? మేము బట్టలు వేసుకుంటున్నాం, మీరు బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు? మరి మేము బట్టలు వేసుకుంటే మీరు వేసుకోకూడదు కదా. మేము పువ్వులు పెట్టుకుంటే మీరు పువ్వులు పెట్టుకోకూడదు కదా. మేము గాజులు వేసుకుంటే మీరు గాజులు వేసుకోకూడదు కదా. మేము బొట్లు పెట్టుకుంటే మీరు బొట్లు పెట్టుకోకూడదు కదా అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వారందరికీ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అన్యుల పోలి ఉండరాదు అనే పదానికి అర్థం అనేది ఈరోజు మనకు తెలియాలి. ఏంటి ఆ అర్థం అంటే, వారి వలె మనం ఉండొద్దు అని కాదు, వారు చేస్తున్న క్రియలు మనం చేయకూడదని. అన్యుల వలె ఉండరాదు అంటే వారు బట్టలు వేసుకున్నారు, మనం బట్టలు వేసుకోకూడదు అనే విధానం కాదు. వారు బొట్లు పెట్టుకున్నారు, మనం బొట్లు పెట్టుకోకూడదు అనే విధానం కాదు. వారు చేస్తున్న క్రియలు మనం చేయకూడదు. వారైతే లోక సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారో ఆ క్రియలను మనం చేసేవారిగా ఉండకూడదు. వారు ఏదైతే లోక విధానాలతో నడుచుకుంటూ ఉన్నారో మనము అటువంటి లోక విధానాలతో నడుచుకోకూడదు. వారు ఏదైతే లోక ఆచారాలను బట్టి నడుస్తూ ఉన్నారో, క్రైస్తవులుగా పిలువబడిన వారు లోక ఆచారాలు చెప్పున నడవకూడదు. అదే తప్ప అందుని బట్టి ఇంకేమీ లేదు. వారితో నడవకూడదంటే, అన్యుల పోలి ఉండరాదంటే అది వారి క్రియలను బట్టి తప్ప. ఇది గమనించి ఇక నుంచైనా ఏం చేద్దాం? వారు చేస్తున్న క్రియలు మనం చేయకుండా ఆత్మ విషయంలో మరీ జాగ్రత్త కలవారై, వారు చేస్తున్న క్రియలు మనం చేయకుండా జాగ్రత్త కలవారై జీవించి మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. అందరికి వందనాలు.